స్వామి ఏయ్ భయపడతావా ఏంటి? ఏం కావాలి నీకు? స్వామి కరుణించండి స్వామి, నా జాతకం చూసి ఎస్ఐపి చేయడానికి నాకు ఏ రోజు మంచి రోజో చెప్పండి స్వామి. ఎస్ఐపికి అలాంటి పర్టికులర్ డేట్ ఉండదు నాయన. ఏటి స్వామి ఏటి మాట్లాడుతున్నారు? లేకపోవడం ఏంటి? నా బర్త్డే అలాగే ఏదో ఒక స్పెషల్ డే ఉంటుంది కదా, చూసి చెప్పండి స్వామి. చెప్తాను ఉండు నాయన. చాలా మంది ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్స్ మంత్ స్టార్టింగ్లో చేస్తారు, ఎందుకంటే ఆ టైంలో వాళ్ళకి శాలరీ పడుతుంది. కొందరు మంత్ మధ్యలో చేస్తారు, ఎందుకంటే వాళ్ళ ఎక్స్పెన్సెస్ని బ్యాలెన్స్ చేయడానికి. అదే మంత్ ఎండ్లో చేస్తే బాగుంటుందని చాలా మంది అనుకుంటారు. దాని గురించి చెప్తాను వినండి. నువ్వు ఆ రిటర్న్స్ చూసుకుంటే చాలా మినిమల్ డిఫరెన్స్ ఉంటుంది నాయన. సో దానివల్ల నువ్వు స్పెసిఫిక్ డేట్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల నీకు పెద్దగా రిటర్న్స్లో డిఫరెన్స్ అయితే కనబడదు నాయన. నువ్వు దీన్ని లాంగ్ రన్లో చూసుకుంటే నీకు రూపీ కాస్ట్ యావరేజింగ్ అలాగే మ్యాజిక్ ఆఫ్ కాంపౌండింగే కనబడుతుంది తప్ప ఈ డేట్స్ తలకు వచ్చే డిఫరెన్స్ అనేది చాలా నెగ్లిజిబుల్ నాయన. ఇక్కడ ఎస్ఐపిలో నీకు మేజర్ ఇంపాక్ట్ ఏం చూపిస్తుంది అంటే నీ రెగ్యులర్ సేవింగ్ అలాగే ఇన్వెస్ట్మెంట్ అనమాట. ఇక్కడ నీ ప్రాపర్ డిసిప్లైన్ ఉంటే అది ప్రాపర్ ఇంపాక్ట్ చూపిస్తుంది అనమాట. డేట్స్ అనేది ఎటువంటి ఇంపాక్ట్ చూపించదు నాయన. స్వామి థ్యాంక్ యూ సో మచ్ స్వామి. అలాగే నా జాతకం ప్రకారం ఏమైనా టిప్స్ చెప్పాలంటే కొంచెం చెప్పరా స్వామి? నీ జాతకం చూసాను నాయన. నీ జాతకం ప్రకారం నువ్వు గ్రో తెలుగుని ఫాలో అవ్వాలి కదా, ఎందుకు ఫాలో అవ్వలేదు? అండ్ మీరు కూడా ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ కోసం గ్రో తెలుగుని ఫాలో అయిపోండి నాయన.